ప్రతి ఒక్కరి జీవితాన్ని 3 రకాలుగా చెప్పొచ్చు: పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. నా జీవితంలో నా పాస్ట్ వదలలేని, మింగలేని, కక్కలేని నా ఎమోషన్. నా ప్రెజెంట్ ఇప్పుడు నేను చేసుకోబోయే ఈ సూసైడ్. ఇంకా నా ఫ్యూచర్ నథింగ్ ఎల్స్. గొప్ప గొప్ప వ్యక్తులందరూ జీవితంలో ఎన్నో బాధలు, అవమానాలు, నిందలు, కష్టాలు భరించే పైకొచ్చుంటారు. నాకు అవన్నీ భరించే ఓపిక, గొప్ప వ్యక్తినే ఏదో సాధించాలనే ఆశ లేక ఈ రైల్వే పట్టాల మీద సూసైడ్ చేసుకుందామని వచ్చా. ఇన్ని మాటలు చెప్పా కానీ నా పేరు చెప్పలేదు కదా. నా పేరు ఆకాష్. పేరు చెప్పి గర్వపడేంత నేను పెద్దగా పొడిచిందేం లేదు. జీవితంలో ఎన్నో ప్లాన్ చేశా, ఏదేదో చేద్దామనుకున్నా, కానీ ఏమీ చేయలేక కనీసం నా అన్సక్సెస్ఫుల్ లైఫ్లో నా సూసైడ్ అయినా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేద్దామని వచ్చా. దేవుడా, ఎలాగో బతికే ఆశ ఇవ్వలేదు, కనీసం త్వరగా చచ్చే భాగ్యమైనా ఇవ్వు స్వామి. అమ్మయ్యా, నువ్వు ఉన్నావయ్యా. అన్న పిచ్చా నీకు? ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? ఎవరు అసలు నువ్వు? ఎందుకు ఆపావు నన్ను? నువ్వు ఆపకపోతే ఈ పాటికి ప్రశాంతంగా చచ్చేవాడిని. నేనెవరో చెప్తాలే కానీ ముందు అసలు నువ్వు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? అదొక విషాద గాథలే కానీ వదిలే. పర్లేదు చెప్పన్నా. చెప్తా. ఆకాష్, ఏం చేస్తున్నావు? ఖాళీగా ఏం చేయట్లేదు. ఏం చేయట్లా? ఖాళీగా ఉన్నాను చెప్పడానికి సిగ్గులేదురా? నీతో చదివిన మీ ఫ్రెండ్స్ అందరూ జాబ్ చేస్తూ ఇంట్లో సపోర్ట్ చేస్తుంటే మీ మాత్రం ఇంట్లో కూర్చొని మా డబ్బులు అన్ని వేస్ట్ చేస్తాం. ఏం చేయమంటావు ఇప్పుడు? ఎలాగో ఉద్యోగం రాలేదుగా, కనీసం ఇంట్లో అమ్మకైనా హెల్ప్ చేయి. నేను అలా మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొస్తాం. బయట వాళ్ళే అనుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా. ఛా, ఈ బాధ భరించకంటే చావడం నయంరా బాబు. ఛా. హాయ్ అంకుల్, గుడ్ మార్నింగ్. ఎక్కడికి బయలుదేరారు? ఆఫీస్కి అంకుల్. ఓకే, జాగ్రత్త బాబు. ఓకే, బాయ్ అంకుల్. హాయ్ సరణ్, ఎలా హాయ్ ఉన్నావు? అంకుల్, ఎలా ఉన్నారు? ఫైన్. నువ్వు? ఫైన్ అంకుల్. అంకుల్ ఆఫీస్ కి లేట్ అవుతుంది, ఫ్రీగా ఉంటే ఒకరోజు ఇంటికి వస్తాను. ఆకాష్ చెప్పండి. బాయ్ అంకుల్. బాయ్. రే, ఏంటి నీ సంగతి? ఏంటి చెప్పు. ఈరోజు ఏ విషయమైనా తెలియపోవాలి. పిచ్చోడ్లాగా అరుస్తుంటే వినపడట్లేదా నీకు? ఎప్పుడైనా ఆ ఫోన్ పట్టుకుంటా కూర్చుంటారా? చెప్పండి, ఎందుకలా అరుస్తున్నారు? అరవడం కాదురా, నిన్ను ఏం చేసినా పాపం లేదు. ఒరే, నీతో చదివిన పాటు మీ ఫ్రెండ్స్ అందరూ జాబ్కి వెళ్తుంటే నీకు ఇంట్లో కూర్చోడానికి సిగ్గులేదురా? నాకు నచ్చిన పని చేయనిచ్చుంటే నేను వాళ్ళకంటే బిజీగా నా వర్క్స్కి వెళ్ళేవాడిని. ఏం పనిరా అది? సినిమా ఇండస్ట్రీ. నీకు ఎన్నిసార్లు చెప్పినా మారవ నువ్వు. సినిమా ఇండస్ట్రీ వద్దు, చక్కగా ఏదో జాబ్ చేసుకో అంటే వినవా నువ్వు? ఈ చదువులు, జాబ్లు నా వల్ల కాదు. ఒక్కసారి సినిమాల మీద ఇంట్రెస్ట్ వచ్చిందంటే చచ్చే వరకు పోదు. అయితే ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? జాబ్ లేకుండా ఖాళీగానే ఉంటావా? ఖాళీగా అయినా చేస్తా కానీ నా ప్యాషన్ని, నా డ్రీమ్ని చంపుకొని జాబ్లకి మాత్రం వెళ్ళలేను. అయితే ఇంట్లో ఉండడు, నా కనుక కనపడడు. మీరు తిట్టే తిట్లు నా బతుకు మారేలా తిట్టండి, అంతేగాని నా బతుకు మీద ఆశ చచ్చేలా తిట్టకండి. మారుతాను, జాబ్లో జాయిన్ అవుతానంటే ఇంట్లో ఉండు, లేకపోతే దీని కింద పడి చావు. ఈ అవమానం భరించికేనా అది చాలా బెటర్. మీ అందరికి సినిమాలంటే ఇష్టం, అభిమానం ఉండదు, కానీ నాకు మాత్రం సినిమాలంటే పిచ్చి. ఎప్పటికైనా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ అవ్వాలని ఎన్నో కథలు రాసుకున్నా, కానీ చివరికి అవన్నీ ఇప్పుడు కథలుగానే మిగిలిపోయాయి. దానికి కారణం మా పేరెంట్స్. ఇంటర్ అవగానే ఇండస్ట్రీకి వెళ్ళిపోతా అన్నా వద్దు అని ఇష్టం లేని ఇంజనీరింగ్లో జాయిన్ చేశారు. డైరెక్టర్ అవ్వాలన్న నా ఆశలపై నీళ్లు చల్లారు.
ఒక పక్క ఇష్టం లేని చదువులు చదవలేక ఇంకో పక్క ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లోకి వెళ్ళలేక ఎంత నలిగిపోయానో తెలుసా? ప్రతి ఒక్కరూ ఇండియాకి గోల్డ్ మెడల్ రావాలి, ఇండియా వరల్డ్ కప్ కొట్టాలని ఏవేవో చెప్తారు. కానీ వాళ్ళ పిల్లల్ని మాత్రం వాళ్ళ ఇష్టం ఉన్న ఫీల్డ్లోకి ఎంకరేజ్ చేయకుండా ఏ డాక్టరో ఇంజనీరో అవ్వాలని కోరుకుంటారు. ఇలా అయితే ఎప్పుడు బాగుపడిద్ది మన దేశం? అందుకే ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీగానే ఉంది. జాబ్ లేదని, ఏమీ చేయడం చేత కాదని సమాజం తిట్టిపోసుకుంటుంటే ఆ మాటలు విన్న పేరెంట్స్ భరించలేక తలెత్తుకోలేక ఉంటే వాళ్ళ బాధ చూడలేక ఇలా ఒక ఫుల్ స్టాప్ పెట్టేద్దామని వచ్చేసానమ్మా. సర్లే కానీ నువ్వెక్కడేం చేస్తున్నావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఇక్కడికి ఇప్పుడు రాలేదన్నా, చాలా రోజుల క్రితమే వచ్చా. అప్పటి నుండి ఇక్కడే ఉంటున్నా. అర్థం కాలేదు, సరిగ్గా చెప్పు. నీలాగే కొన్ని రోజుల క్రితం ఇక్కడే సూసైడ్ చేసుకున్నా. ఈ టైంలో కామెడీ వద్దు, నిజం చెప్పు. అంటే నువ్వు దయ్యమా? భయపడకన్నా, ఏం చేయను. నా పేరు ప్రియా. ఒకసారి ఆగవా? ప్రియా, నీ మీద ఎంత ప్రేమ ఉంది, అంత ప్రేమ ఉంది అని మాటలో చెప్పలేను, కానీ నువ్వు లేకపోతే చచ్చిపోయేంత ప్రేమ ఉంది ప్రియా. ఐ లవ్ యూ అన్న వరల్డ్లో తప్ప ఈ వరల్డ్లోనే లవ్ లేదనుకునే నాకు నువ్వు పక్కన లేకపోతే, కాసేపు కనిపించకపోతే చచ్చిపోయేటట్టు అనిపించే ఆ ఫీలింగ్ని లవ్ అంటారని నాకు నీ వల్ల తెలిసింది ప్రియా. నీ చిరునవ్వు కోసం నా ప్రాణం ఏమన్నా ఒక క్షణం కూడా ఆలోచించను ప్రియా. ఒక ఆవగించేంత ప్రేమ చూపించు ప్రియా. బ్రతికినంతకాలం అవదలేని ఆనందంతో కంటికి రెప్పలా చూసుకుంటా. ప్రియా, నువ్వు వాళ్ళు వెళ్ళిపోతే నేనేమనుకోవాలి? నీ స్మైల్ నీ సమాధానం అనుకోనా? పేరెంట్స్ తర్వాత అంతలా నమ్మిన వ్యక్తి రాహులే. ఇలా ఆనందంగా సాగుతున్న టైంలో సడన్గా ఒకరోజు, ఏంటి రాహుల్ ఏదో మాట్లాడాలన్నో? అది ఎలా చెప్పాలో ఆలోచిస్తున్నా. ఇంకా మనం విడిపోదాం. లెట్స్ బ్రేకప్. బ్రేకప్పా? ఎందుకు రాహుల్? నిన్న నైట్ మా పేరెంట్స్తో మన విషయం డిస్కస్ చేశాను. నీకు తెలుసుగా, మా ఫాదర్ టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్. సో మాది రిచ్ ఫ్యామిలీ, మీది మిడిల్ క్లాస్. సో మీ స్టేటస్కి మా స్టేటస్కి సరిపోదు. పైగా మీ క్యాస్ట్ వేరు, మా క్యాస్ట్ వేరు. ఇవన్నీ కన్సిడర్ చేస్తూ మా ఫ్యామిలీలో వాల్యూని తగ్గించలేను. సో విడిపోదాం. జరిగిందంతా ఒప్పేడగలను అనుకో, లైట్ తీసుకో, నేను లైట్ తీసుకుంటా. గుడ్ బై. రాహుల్, రాహుల్, బట్ నేను అలా రాహుల్లా లైట్ తీసుకోలేకపోయా అన్న. అందుకే ఇదే ట్రాక్ మీద సూసైడ్ చేసుకున్నా. సూసైడ్ చేసుకున్నాక అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను. అక్క ఏదో అన్నావు, ఇంట్లో వాళ్ళ బాధ తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్నా అని. వాళ్ళు ఇప్పుడు పడే బాధ కంటే నువ్వు చనిపోయాక పడే బాధ 10 రెట్లు ఎక్కువ అన్నా. నీ జ్ఞాపకాలతో, నీ గుర్తులతో, నీ వయసు వాళ్ళని ఎవరిని చూసినా నువ్వే గుర్తొస్తూ బ్రతికినంత కాలం వాళ్ళు చస్తూనే ఉంటారన్నా. ప్రాణం విలువ తెలిసిన దానిగా, నీ ప్రాణం కాపాడిన దానిగా చెప్తున్నా. దయచేసి నా మాట వినన్నా. ఖచ్చితంగా వింటాను. ఒక రకంగా నాకు మళ్ళీ లైఫ్ ఇచ్చిందానివయ్యో.
థ్యాంక్స్ అనే మాట కూడా చాలా చిన్నదవుతుందమ్మా. అసమర్థుడిగా గుర్తించిన ఈ సమాజానికి నా సమర్థత ఏంటో చూపిస్తా. చాలా థ్యాంక్స్ అమ్మా. అన్నా, ప్రాణాలంటే ఒక్కోడికి పానీపూరి తిన్నంత సరదాగా ఉంది. లవర్ రిజెక్ట్ చేసిందని ఒకడు, అప్పులున్నాయని ఒకడు, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యానని ఇంకోడు, ఇలా సరదాగా ప్రాణాలు తీసేసుకుంటున్నారు. మనల్ని రక్షించడానికి బోర్డర్లో సైనికులు ఎండనక వాననక వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా దూరంగా ఉండి మన ప్రాణాలు కాపాడుతుంటే ఇక్కడ మనం మాత్రం సరదాగా ప్రాణాలు తీసేసుకుంటున్నాం. ప్రాణాలంటే చులకనగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు మార్పు తీసుకురావడానికే మా ఈ చిన్న ప్రయత్నం.